మేజర్స్ అయిపోయాం కలియుగంలో, వాళ్ళందరూ మేజర్స్ అన్నమాట. చిన్నపల్లి వాడు వింటాడు కానీ పెద్దవాడు వింటాడా? మాకు మాకు తెలుసు అనేటువంటి భావన మనకు ఎక్కువ. కాబట్టి ఉపదేశాలు భగవద్గీతలో ఎంత చెప్పినా మనం ఆచరించేటువంటి అభిరుచి మనకు ఉండదు. కాబట్టి ఇక సాక్షాత్తుగా అది ఆచరించేటువంటి వాడు కనిపిస్తే కానీ మనం అది అనుసరించాం. కాబట్టి మరి ఆచరింపజేయాలంటే ఏం చేయాలండి? ఎలా భక్తిని ఆచరించో చెప్పాలని అంటారు. భగవంతుని చేరుకోవాలంటే భక్తి చేయాలండి, భక్తి చేయాలి కదా. మరి భక్తి చేయాలంటే ఎలా భక్తిని ఆచరించాలో చెప్పాలంటే భగవంతుడి కంటే ఇంకెవరైనా ఉన్నారా? కాబట్టి ఆ భగవంతుడే సాక్షాత్తుగా గుహ్య రూపంలో, ఎందుకంటే రామావతారం చెప్పారు, కృష్ణ అవతారం చెప్పారు, మహాప్రభు అవతారం చెప్పలేదంటే కనుక ఇది గుహ్య రూపంలో పెట్టారు శాస్త్రంలో. కారణం ఏమిటి? వారు వచ్చింది భగవానుడిగానా? కాదన్నారు. ఏ విధంగా వచ్చారండి? భక్తుడిగా. ఎవరైనా అయ్యా మహాప్రభు మహాపెద్ద భక్తులండి, చాలా సంతోషం, తప్పేం కాదు అందులో. కానీ ఆంతరంగమైనటువంటి వారికి మాత్రం కేవలం ఆయన భక్తుడే కాదు, సాక్షాత్తుగా ఆ భగవానుడు శ్రీకృష్ణుడే అని అర్థం అన్నమాట. ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? వేదమునందు ప్రమాణములే, ఉపనిషత్తుల యందు ప్రమాణములే, పురాణముల యందు ప్రమాణములే. మీరు వేద పురాణ ఇతిహాసములన్నీ కూడా చైతన్య మహాప్రభుల వారి గురించి చెప్పబడింది. మన టెక్స్ట్ బుక్ లో చెప్పబడింది ఏమని? వీరు 15వ శతాబ్దానికి చెందినటువంటి వారు, మహాద్భుతంగా భక్తి ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి వారు అని చెప్పేసి విన్నాం మనం అన్ని బుక్స్లలో కూడా. పెద్ద పెద్ద ఆచార్యుల వారు కూడా అందరి గురించి చర్చిస్తూ వీరి యొక్క నామధేయాన్ని కూడా చర్చిస్తారు. అంతేనా కేవలం అంటే కనుక భక్తుడిగా దిగి వచ్చాడు. ఎవరైనా భక్తుడిగా భావిస్తే తప్పేం కాదు, కానీ ఆయన సాక్షాత్తుగా భగవంతుడు అని చెప్తుంది అనమాట. ప్రమాణాలు చాలా ఉన్నాయన్నారు, ఒక్క ప్రమాణం చెప్తారా అండి అంటే మన వైష్ణవ సాంప్రదాయంలో, గౌడీయ సాంప్రదాయంలో మనకు అత్యంత ప్రమాణపూర్వకమైనటువంటి గ్రంథము శ్రీమద్ భాగవతము. భాగవత మహాపురానికి అయ్యా తెలుసో తెలియకో ఈ రోజులు మనం అది వినలేదు, కానీ ఈనాడు గౌర పూర్ణిమ తిథి రోజున తెలియకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నాం కొత్త వారం అందరం కూడా. ఎంత అదృష్టమో ఇది. ఇక్కడి నుంచి మన జీవితం ఎలా మార్పు చెందుతుందో నేను చెప్పను, మీ అందరూ కూడా గమనించవచ్చు. అద్భుతమైన శ్లోకం చెప్తుంది మనకి భాగవతంలో. అందరూ చెప్పండి అమ్మా, ఈ చెప్పిన మాత్రం చేతనే ఏం కలుగుతున్నాయా అన్నారు. ఈ శ్లోకం చెప్తే నామం చేయాలనిపిస్తుందట మనసుకి, భగవంతుడికి నామం జపం చేయాలనిపిస్తుందంటండి. అవునా? కృష్ణవర్ణం త్వషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయై యజంతి సుమేధసః యజంతి సుమేధసః. శ్రీమద్ భాగవతం అంటే కనుక ఏమిటండి? నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో భువి భావుకః అంటుంది భాగవతం. అంటే కనుక వేద పురాణ ఇతిహాసం అన్ని, అంటే ఉపనిషత్తులన్నీ కూడా ఒక వృక్షం అయితే కనుక శాస్త్రములన్నీ కూడా ఆ చెట్టుకు పండినటువంటి మహా మగ్గిపోయినటువంటి తీరైనటువంటి పండు భాగవతం అంట. మరి రామచిలుక కొరితే ఇంకా పండు ఎంత రుచిగా ఉంటుందండి? సుఖయోగేంద్రుడైనటువంటి రామచిలుక కొరికిందంట దాన్ని, వారి ముఖతా వచ్చిందంట. అయితే ఇది పండు కాదని రసం అన్నారు. పండు అంటే కొరకాలి, కష్టపడుతుంది, కానీ రసం ఏం చేస్తామండి? అట్లా తాగేసే వెళ్ళిపోతుందంట. భాగవతం రసమాలయం, రసముల యొక్క మొత్తం గ్రంథం అంట ఇది. మామిడి పండు తిన్నాం కానీ అంత తినలేవు, ఏంటి? పైన తోలు తీసేయాలి, లోపల పిక్క తీసేయాలి. కానీ భాగవతంలో అలా తీసేయాలని ఉన్నాయా అంటే ఏమి ఏమన్నారు? అంతా రసమే అన్నారు. అంటే లోపల ఏమిటని అది కూడా ఉండదు అన్నమాట, పిక్క అంతా రసమే అన్నారనమాట. కష్టపడవద్దు, ఏం చేయాలి? వింటూనే ఉండాలి భాగవతాన్ని. అలాంటి భాగవతంలో 11వ స్కందంలో ఈ శ్లోకం చెప్పారు. కృష్ణవర్ణం అంటే ఏమిటి? నిత్యం కూడా కృష్ణనామాన్ని జపం చేస్తూ ఉంటారంట ఈ అవతారం గురించి చెప్తూ. అవతారం ఎలా ఉంటుందంటే చూడండి, సూచన ఎలా చేస్తున్నారు. కృష్ణవర్ణం అంటే కృష్ణ 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 కృష్ణ, నిత్యం కృష్ణనామాన్ని చెప్తుంటారట. త్వషా కృష్ణం, ఈ కృష్ణనామాన్ని చెప్పేటువంటి వారు ఏ వర్ణంతో వస్తారంట అంటే కనుక గౌరవర్ణంతో వస్తారంట. అంటే బంగారు వర్ణంతో వస్తారంట వీరు. బంగారు వర్ణంతో వస్తారు వీరు. ఏ నామం చెప్తారండి? కృష్ణనామం చెప్తారు. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అయ్యా వీరు నిత్యం కూడా కృష్ణనామాన్ని జపం చేస్తూ ఉంటారు. గౌరవర్ణంతో వస్తారు, బంగారు వర్ణంతో వస్తారు. సాంగోపాంగాస్త్ర పార్షదం, అయ్యా ఏ అవతారం వచ్చినా సరే అస్త్రములు తీసుకుని రావాలి. రాముడు వారు కోదండం పట్టుకుని వచ్చారు. ఏమండి? నరసింహస్వామి ఏమిటండి? తన యొక్క గోర్లని ఆయుధంగా చేసుకుని వచ్చారు.
విష్ణు అనేక రూపాల్లో వస్తే వారు ఎలా వచ్చారండి? శంఖము, చక్రము, గద అవన్నీ పట్టుకొని వచ్చారు. సారంగము, అవన్నీ కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి మనకి. మరి ఈ అవతారము ఏ అస్త్రాలు వచ్చాయండి అని కనుక సాంగో పాంగోస్త్ర పార్షదం. అయ్యా, తన ఆంతరికమైనటువంటి భక్తులు ఉన్నారు కదా, వారే తన అస్త్రాలు తీసుకుని వచ్చారంట. వారు హరిబోల్ చెప్పారు. సాంగో పాంగాస్త్ర పార్షదం, తన యొక్క ఆంతరంగమైనటువంటి ఎవరిని? పార్షదులు. ఆంతరంగమైనటువంటి తన వారిని తీసుకుని వచ్చారంట, తన యొక్క పార్షదులను తీసుకొని వచ్చారంట. వచ్చి ఏం చేస్తారండి ఈ కలియుగంలో? యజ్ఞై సంకీర్తనై ప్రాయై. అయ్యా, ఈ ప్రతియుగానికి ఒక యుగ ధర్మం ఉన్నది, సత్యయుగానికి ఒక యుగ ధర్మం ఉన్నది. ఏమిటండి? తపస్సు చేయడం అనేటువంటిది సత్యయుగానికి యుగ ధర్మము. లేదు, త్రేతాయుగానికి ఏమిటి యుగ ధర్మము? యజ్ఞయాగముల యుగ ధర్మము. ద్వాపరయుగానికి యుగ ధర్మం ఉన్నది. ఏమిటా యుగ ధర్మము? భగవంతునికి విగ్రహారాధనము. మరి కలియుగానికి ఏమయ్యే? తత్ కలౌ సంకీర్తనం, హరికీర్తనం. ఈ కలియుగానికి భగవంతునికి నామ సంకీర్తనం చెప్పడం అనేటువంటిది కలియుగం యుగ ధర్మం కదా. ఆ యుగ ధర్మాన్ని అంటే కనుక ఏ యజ్ఞం అండి? హరినామ సంకీర్తన మహాయజ్ఞాన్ని ఈ కలియుగంలో ప్రారంభించడం కోసం వారే దిగి వస్తారు అని చెప్పారనమాట. మరి ఎవరు కనుక్కుంటారండి? వీరే భగవంతుడు, వీరే ఆ కృష్ణుడు. ఆ కృష్ణనామాన్ని చెప్తూ గౌరవర్ణంతో తన యొక్క ఆంతరికమైన పార్షదులతో ఈ భూలోకంలోకి కలియుగంలోకి వస్తారని ఎవరు గుర్తిస్తారండి అంటే కనుక భాగవతం చెప్తుంది, యజంతి సుమేధసః. అయ్యా, ఇది ఎవరు గుర్తిస్తారయ్యా అంటే కనుక చాలా భక్తిలో మేధావులైనటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, భక్తి మార్గంలో ఉన్నటువంటి వారు, కేవలం అదృష్టవంతులైనటువంటి వారు, కృపను కలిగినటువంటి వారు, విజ్ఞత కలిగినటువంటి వారు, వీరు మాత్రమే గుర్తిస్తారండి అని చెప్పారనమాట. ఇక మనందరం విజ్ఞులమేనా? విజ్ఞులము కాకపోవచ్చు, జ్ఞానములు కాకపోవచ్చు, కానీ అనుగ్రహం మాత్రం ఉందన్నమాట. అందుకే ఇక్కడ వచ్చి కూర్చున్నామండి. అలాంటి వారు మహాప్రభుల వారు. మహాప్రభుల వారు కూడా 500 సంవత్సరాల క్రితం ఈ భూలోకాల్లో ఆవిర్భవించినటువంటి రోజు ఈనాడు మనం గౌరవ పూర్ణిమగా జరుపుకుంటున్నాం అనమాట. ఇంకా లీల చాలా పెద్దది. బుల్లెట్ పాయింట్స్ ఇక్కడి నుంచి చెప్తాను. ఇంకా మొట్టమొదటిగా ఈ క్లాస్ చాలా డీటెయిల్గా చాలా రోజులు చెప్పాను. ఈరోజు బుల్లెట్ పాయింట్స్ చెప్తున్నాను. పాత వాళ్ళకి ఇబ్బంది ఉండదు, కొత్త వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా ఈ గౌరవర్ణంతో ఉన్నటువంటి మహాప్రభుల వారు ఎక్కడండి ఈ రూపాన్ని దాల్చింది అంటే కనుక ఈ భూలోకం నందు కాదు, ద్వారక అనేటువంటి దగ్గర. అంటే ఈ భూలోకం ఉన్నటువంటి ద్వారకలో కాదు, వైకుంఠంలో, వైకుంఠం ఆవల ఒక అద్భుతమైనటువంటి ఏమిటి కృష్ణలోకం ఉన్నది. ఆ కృష్ణలోకంలో ద్వారక అక్కడ ఉంటుందండి. మొట్టమొదటి ద్వారక ఇది. ద్వారక ఏంటంటే వారు ఇక్కడ వచ్చేటప్పుడు ఆ ద్వారకని తీసుకొస్తారనమాట. అవునా? అమెరికా ప్రెసిడెంట్ వస్తే ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇలా వస్తారు, ఇక్కడ కూడా ఏర్పాట్లు చేస్తారు. అలా భగవంతుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఇక్కడ ద్వారక వస్తుంది అనమాట. కానీ యథార్థంగా ఈ లీల జరిగింది ఎక్కడ? ద్వారక నగరంలో. ఏం జరిగిందండి అంటే కనుక ద్వారకలో భగవంతుడైన వాడు చతుర్భుజములతో ఉంటాడా? 4 భుజాలు ఉంటాయి వారికి? ఉండవు. ఏముంటది? ద్విభుజముతో ఉంటాడు. ఉంటూ 16,108 భార్యలతో చక్కగా ఆనందిస్తున్నాడంట. ఒకనాడు రుక్మిణీదేవికి కబురు వచ్చింది, అయ్యా, కృష్ణుడు అనేటువంటి వాడు మీ యొక్క మందిరానికి రాబోతున్నాడని చెప్పి పిలుపు వచ్చేసింది. ఈవిడేం చేసింది? ఆహా, చాలా రోజుల తర్వాత కృష్ణుడు నా యొక్క మందిరానికి వస్తున్నాడే, వారి దర్శనం కలుగుతుందని చెప్పేసి అని వెంటనే అన్ని ఏర్పాట్లు చేసేసింది. వెంటనే కృష్ణుడు వస్తున్నాడు. నమస్కారం చేసింది. బుల్లెట్ పాయింట్స్ కదా, ఫాస్ట్గా వెళ్తున్నాను. నమస్కారం చేసింది, పాదాలను ఆశ్రయించింది. చక్కగా ఏం చేసింది? పిలిచింది. చక్కగా హంసతూలికా ఆసనంపై కూర్చోబెట్టింది. పాదాలను పట్టుకుంది. ఆ చక్కటి అమృత జలమును తీసుకొచ్చింది. పాదాలను అభిషేకం చేస్తుంది. తన యొక్క పాదాలను ఇలా పెట్టి, తన చేతులు ఇలా పెట్టుకుని, భగవంతుని యొక్క 2 పాదాలను తన చేతిలో పెట్టుకుని ఒక చేయితో చక్కగా ఏమిటి అభిషేకం చేస్తుందంటే ఆ నీటితోని. ఏమంటారండి? చాలా పవిత్ర జలములతోని. అలా చేస్తుంటే కళ్ళ నుంచి ధారలు గారి ఆ ధారలు కూడా నీటిలో కలిసిపోతున్నాయంట. కృష్ణుడు అడిగాడు, ఏమమ్మా రుక్మిణి, నేను రాకపోతే నీకు బాధపడాలి, కానీ నేనే వచ్చాను కదా, నీ దుఃఖానికి కారణం ఏమిటమ్మా అని చెప్పేసి అడిగాడంట. ఆవిడంది, హే మహాప్రభు, అయ్యా, హే కృష్ణ, మా జీవితంలో ఏదైనా సంతోషం ఉందంటే అది నీ దర్శనం వల్లనే, మాకు ఏదైనా దుఃఖం ఉందంటే నువ్వు దర్శనం లేకపోవటం వల్లనే. కానీ నా దుఃఖం ఎందుకు వస్తుంది అడిగావే? 2 కారణముల చేత దుఃఖం వస్తుంది. సుఖము దుఃఖము 2 కలిసి ఉన్నాయి నా యొక్క ఈ కన్నీటిలో. కారణం ఏమిటి? ఈ పాదాలను ఇంత దగ్గరగా నేను దర్శిస్తున్నానంటే కనుక ఎంతో మందికి లేనటువంటి భాగ్యం నాకు కలిగింది. ఇంత దగ్గరగా సేవించే అవకాశం నాకు. అవునా? ఇంత దగ్గరగా సేవించే అవకాశము ఎవరికి దొరకదు. నాకు కలిగింది. ఎంత అదృష్టమో అనే భావన చేత నాకు కళ్ళీళ్ళు గారుతున్నాయంట.
అంతేనా? కాదు కాదు. ఇప్పుడు ఈ సుఖం ఉంది నాకు, కానీ కొంత సమయం తర్వాత కొంత కాలానికి మీరు వెళ్ళిపోతారే, అయ్యో మీరు తొందరలో వెళ్ళిపోతారనేది గుర్తొచ్చి దుఃఖం వస్తుంది నాకు. ఈ సుఖము ఈ దుఃఖం అనేటువంటిది అయ్యా కృష్ణ, మీరు ఎంత గొప్ప భగవానుడైనా కావచ్చు, ఎన్ని లీలలైనా చేయవచ్చు, ఎంతమంది రాక్షసులను సంహారం చేయవచ్చు, మీకు ఎన్ని ఐశ్వర్యములైనా ఉండవచ్చు, ఎన్ని శక్తులైనా ఉండవచ్చు, ఈ అండపిండ బ్రహ్మాండంలోనే మీరే సృజించవచ్చు, పాలించవచ్చు, లయం చేయవచ్చు, మీకంటూ అన్నీ తెలుస్తాయి. కానీ మేము నీ దర్శనం చేస్తే మేము పొందే ఆనందాన్ని, మీరు దూరం అయితే మేము పొందేటువంటి దుఃఖాన్ని మాత్రం మీరు అనుభవించలేరయ్యా, అది మాకే తెలుసు అని చెప్పారు. ఇది మేము చూస్తే, ఈ దర్శనం పొందితే మేము ఎంత ఆనందం పొందుతామో ఆ ఆనంద అనుభూతిని, లేదా మీరు దూరం అయితే మాకు కలిగేటువంటి దుఃఖము, ఈ రెండు అది మీరు అనుభవించలేరు. మీరు ఎంత భగవానైనా కావచ్చు, అది మాకే తెలుస్తుంది, మాకే తెలుస్తుంది. అది ప్రత్యేకించి అందరికీ సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ బృందావనంలో ఉన్నటువంటి మహా అద్భుతమైనటువంటి నీ భక్తురాలు శ్రీమతి రాధారాణికి, ఇక రాధారాణికి మాత్రం ఈ సుఖము, అదేవిధంగా ఈ దుఃఖం, అంటే మిలనంలో కలిగేటువంటి ఆనందము, విరహంలో అంటే దూరం అయితే కలిగేటువంటి దుఃఖము వారికి మాత్రం ఉత్తమోత్తమంగా తెలుసు. అవునండి, దర్శనం పొందేటప్పుడు కలిగేటువంటి ఆనందము, దూరం అయితే కలిగేటువంటి దుఃఖము ఆ తల్లికి మాకంటే కూడా ఉత్తమోత్తమంగా తెలుసు. ఒకవేళ కనుక మీరు అనుభూతిని పొందాలంటే అది భగవానుడిగా మీకు సాధ్యం కాదు. మీరు భగవానుడిగా వచ్చేసి నేను ఆ అనుభూతిని పొందుతానండి, కృష్ణ దర్శనం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి తెలవాలంటే కనుక, అయ్యా మీరు భగవానేటువంటి ఆ యొక్క ఎత్తు నుంచి భక్తుడిగా మీరు దిగి రావాలి. అవునా? మీరు భక్తుడిగా దిగి వస్తేనే ఆనందాన్ని పొందుతారు. భగవానుడిగా మీ ఆనందానుభూతిని పొందలేరు. ఏమిటి? భగవానుడి కంటే కూడా భక్తుడికి భగవాను దర్శిస్తేనే పొందే ఆనందం ఎక్కువ అన్నారు. అయ్యా భగవాన్, ఉదాహరణకి నరసింహస్వామి అవతారంలో నరసింహస్వామిని చూడగానే ప్రహ్లాదు వారు మహా ఆనందంగా వారు దర్శనం చేసుకుంటారంట. నరసింహస్వామి వారు వారిని చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అలా తలనిముడుతుంటే గమనిస్తారంట నరసింహస్వామిల వారు, ఏమిటి నేను ప్రహ్లాదుని చూస్తే నాకు పొందే ఆనందం కంటే ప్రహ్లాదు వారు నన్ను దర్శనం చేసుకుంటే వారి పొందే ఆనందం ఎక్కువ ఉందే. అంటే భక్తుడికే ఆనందం ఎక్కువ భగవంతుని దర్శనంలో అనమాట. అవునా? ఆ విధంగా అనుభూతిని పొందాలంటే నువ్వు ఏం చేయాలి? నీవే ఎవరు రావాలండి? భగవానుడు రావాలా? భక్తుడికి రావాలండి అని చెప్పేసి అన్నారంట. బుల్లెట్ పాయింట్స్ కదా. వెంటనే భగవానుడు ఏం చేశాడు? ఆ రాధారాణి, ఏ రాధారాణి అయితే కనుక నిత్యం కూడా భగవంతునికి ఆంతరంగికంగా ప్రతినిత్యం కూడా సేవిస్తుంటుందో ఆ రాధారాణి యొక్క భావం తీసుకొని ఆ గౌర వర్ణాన్ని, బంగారు వర్ణాన్ని తీసుకొని అక్కడే మొట్టమొదటిసారిగా గౌరంగ మహాప్రభువుగా దర్శనమిచ్చారంట. హరిబోల్ చెప్పండి. గౌరంగ మహాప్రభువుకి అక్కడికే ఊరికే రారు మహానుభావులు ఉన్నట్టుగా నారదుల వారు వచ్చారట. అయ్యా ఈ కలియుగంలో హే గౌరహరి పాదాభివందనాలు, దండవత్ ప్రణామాలు. అయ్యా ఈ కలియుగంలో దేవుడంటే నమ్మేవారే తక్కువైపోయారు. ప్రత్యేకంగా కలియుగం అంతా నేను పర్యటించి వస్తున్నాను. భగవంతుడు అంటే విశ్వాసం లేదు. ఒకవేళ విశ్వాసం ఉన్నా సరే చిట్టీలు పట్టుకునే పోతారు కలియుగంలో. ఏవి చిట్టీలు అండి? అవి కోరికలు అనేటువంటి చిట్టీలు పట్టుకొని పోతారు. చిట్టీలతోనే అంటే ఎవరు కోరికలు ఎక్కువ తెలిస్తే వాళ్ళే ఫేమస్ అయిపోతారు. భక్తి అనేటువంటిది ఏంటంటే ₹1,00,00,000 అడుగుతారు, ఒక కొబ్బరికాయ కొడతారు. అవునా? ఇంట్లో ఏ డబ్బులు ఎవ్వరు తీసుకోకపోతే చిన్నిపోయిన నోట్లంటే తీసుకుపోయి భగవంతునికే సమర్పిస్తారు. అవునా ప్రభుజీ? అయ్యో ₹1000 చెప్పాను నేను భగవంతుడికి, అయ్యో నేను ఒట్టేశానని చెప్పన్నారు. 100 నోట్లు చిరిగిపోయి అన్ని జమ అయిన తర్వాత పాలవాడికి ఇస్తే తీసుకోకపోతే, పూలవాడికి ఇస్తే తీసుకోకపోతే, కిరాణం కొట్టువాడు తీసుకోకపోతే ఆ ₹1000 తీసుకుపోయి ఉండిలేస్తారు. అయ్యా నీకు చెప్పాను కదా ఆ రోజు ₹1000 అని. అయ్యా ఇక్కడ ఏమిటి? భయము చేత భగవంతుని అర్చిస్తున్నారు కలియుగంలో, కోరికల కోసం అర్చిస్తున్నారు. అయ్యో నేను నరకం పోతానటువంటి భావంతో అర్చిస్తున్నారు. కానీ ప్రేమపూర్వకంగా భగవంతుని అర్చిస్తలేరయ్యా. ఒక తండ్రికి ఒక పిల్లవాడికి ఉండవలసిన ప్రేమ ఏదైతే ఉందో భగవంతుడికి, అదేవిధంగా భక్తుడికి ఆ ప్రేమ లేదయ్యా. విధిపూర్వకంగా అంటే కనుక అయ్యా ఇలా పొద్దున్న లేవాలి, అగరబత్తి తిప్పాలి, తిప్పుతుంటారు. ఆరతి ఇవ్వాలి, తిప్పుతుంటారు. ప్రసాదం తీసుకోవాలి, చేస్తుంటారు. అంతేకాని ఇందులో ఏమి లోపించిందయ్యా అంటే కనుక ప్రేమ లోపించిందయ్యా. ఆ ప్రేమను అందించడం కోసం ఉన్నటువంటి ఈ రూపం ఏదైతుందో ఈ రూపంతో కలియుగంలో ఆవిర్భవించవయ్యా అని చెప్పి ప్రాధేయపడ్డారట. తదాస్తు అన్నారు. అక్కడ ఎవరండి? తదాస్తు ఎవరన్నారండి? కృష్ణ భగవానుడు సాక్షాత్తుగా గౌరహరి చైతన్య మహాప్రభువుకి అలా భగవంతుడైన వాడు ఇక్కడ రావాలనుకున్నానంట. ఫస్ట్ అవతారం అక్కడ జరిగింది.
ఎందుకు రావాలంటే 2 కారణాలు ఉన్నాయన్నారు. బుల్లెట్ పాయింట్స్ పట్టుకోండి. ఏమిటి 2 కారణాలు? ఒకటి బాహ్య కారణము, 2 ఆంతరికమైన కార్యం. బాహ్య కారణంలో మళ్ళీ 2. ఒకటి సామాన్యమైనటువంటి కారణము, 2 విశేషమైనటువంటి కారణం. సామాన్యమైనటువంటి కారణం ఏమిటయ్యా అంటే కనుక ప్రతి యుగానికి యుగధర్మం ఉంది కదా. ఈ యుగధర్మం ఏమిటి? కలియుగానికి నామ సంకీర్తనం. ఆ భగవంతునికి నామ సంకీర్తనము ఇవ్వడం కోసం వచ్చారట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ. భగవంతుడైనటువంటి వాడు ఈ నామాన్ని కలియుగంలో యుగధర్మమైనటువంటి ఈ నామాన్ని ఇవ్వడం కోసం వచ్చారంట. సామాన్య ధర్మం. ఇక విశేష ధర్మం ఏమిటయ్యా? విశేష కారణం ఏమిటయ్యా అంటే కనుక అయ్యా అందరూ కూడా విధిపూర్వకంగా అర్చిస్తున్నారు, దాని నుంచి ప్రేమపూర్వకంగా అర్చిద్దాము, ఆ ప్రేమ ఇవ్వడం కోసం వస్తున్నాడంట. హరిబోల్ చెప్పండి. అవునా ప్రభుజీ? ఇది ఏమిటండి? ఇది బాహ్య కారణము. బాహ్య కారణంలో 2. ఒకటి సామాన్య కారణము, 2 విశేష కారణము. సామాన్య కారణం ఏమిటండి? భగవంతునికి నామాన్ని అందరికి ఇవ్వటం, ఈ నామాన్ని అందరికి ఇవ్వటం. విశేష కారణం ఏమిటండి? ప్రేమని ఇవ్వటం, ప్రేమ భక్తిని ఇవ్వటం అన్నమాట. ఇక ఆంతరంగిక కారణాలు 2 ఉన్నాయి, ఆంతరిక 3 ఉన్నాయి. బుల్లెట్ పాయింట్స్ ఏమిటండి? ఒకటి అంటే అయ్యా నేను నా భక్తుల యొక్క మహిమని తెలుసుకోవడం కోసం వస్తున్నాను అంటాడనమాట. విశేష కారణం అంటే ఏమిటి? ఆంతరికమైన కారణం. రాధారాణి యొక్క మహిమ, భక్తుల యొక్క మహిమ ఏమిటో తెలుసుకుంటే భగవంతుడే తెలుసుకోగలరా? లేడు. భగవానుడే కాకుండా భక్తుడు తెలుసుకోవాలి. ప్రత్యేకించి రాధారాణి యొక్క భక్తి మహిమని తెలుసుకోవడం కోసం వస్తున్నాడంట. ఇక 2వది ఏమిటంటే కనుక తన రూపాన్ని తనే భక్తుడిగా ఆస్వాదించడం కోసం వస్తున్నాడంట. అంటే భగవంతుడి యొక్క రూపము అద్భుతం. ఎలా ఉంటుందండి? సత్వ చిత్ ఆనంద స్వరూపమైనటువంటిది. ఎలా ఉంటుంది ప్రభుజీ? శ్లోకం ఏమిటి ప్రభుజీ? కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరికంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావలీం గోపశ్రీ పరివేష్టితో గోపాల చూడామణి. అయ్యా లలాట ముందు కస్తూరి తిలకాన్ని ధరించినటువంటి వాడై, నిమలిపించాన్ని ధరించినటువంటి వాడై, కౌస్తుభాన్ని ధరించినటువంటి వాడై, హరిచందనంతో అలంకరింపబడినటువంటి వాడైనటువంటి ఆ కృష్ణుడున్నాడే, ఆ రూపాన్ని దర్శిస్తే భక్తుడిగా మనం ఎంత ఆనందాన్ని పొందుతామో ఆ రూపాన్ని ధరించినటువంటి భగవంతుడు కూడా అలాంటి ఆనందాన్ని పొందలేడు. తన యొక్క రూపాన్ని తనే ఆస్వాదించాలనుకొని భక్తుడిగా వస్తున్నాడు. 2వ కారణం. అవునా అండి? ఇక 3వది ఏమిటి? ఆ భక్తి చేసే క్రమంలో భక్తుడు ఎంత అనుభూతి పొందుతాడో అది కూడా అనుభూతి చెందడం కోసం వస్తున్నాడంట. భక్తుల యొక్క మహిమ, తన రూపాన్ని ఆస్వాదించడము, భక్తి చేసే క్రమంలో పొందేటువంటి ఆనందము, ఈ 3 అనుభవించడం కోసం వారే భక్తుడిగా ఈ యొక్క భూలోకానికి వస్తున్నారంట. అవునా ప్రభుజీ? ఏంటండి? ఒకటి బాహ్య కారణములు, 2 ఆంతరికమైన కారణములు, 3 అన్నారు. సరే రావాలనుకున్నాడు, కానీ సమయం కావాలి కదా. ఏ సమయం అండి? 15వ శతాబ్దమునందు. బాగా పట్టుకోండి. ఆ కాలము ఎక్కడ ఆవిర్భవించాలండి? అమెరికాలో ఆవిర్భవించాలా? లండన్లో ఆవిర్భవించాలా? ఏమంటే ఆఫ్రికాలో ఆవిర్భవించాలా? ఇంతమంది బాగా చెప్పాను. చాలా మంది ఫారెన్ వాళ్ళు ఇస్కాన్ టెంపుల్ రాగానే అడుగుతారట, ఏమిటండి కృష్ణుడందరి అన్ని అవతారాలని కూడా భారతదేశంలో ఎందుకు జరిగాయండి, మరి మా దేశంలో ఎందుకు పుట్టలేదని చెప్పి అడిగారట. ఎందుకు పుట్టలేదండి అంటే కనుక అయ్యా ఆ భగవంతుని పిలిచేటువంటి భక్తులు మీ దేశంలో పుట్టలేదయ్యా. అంతేనండి? ఆ భగవంతుని ఈ భూలోకానికి పిలిచినటువంటి ప్రహ్లాదుల వారు మీ దగ్గర పుట్టలేదు, వారిని ఇక్కడ పిలిచినటువంటి ధ్రువుల వారు మీ దగ్గర పుట్టలేదు, కాబట్టి ఆ భగవంతుడు ఇక్కడ రాలేదు. లేదా అంతేకాదు, ఆ భగవంతుణ్ణి గర్భమునందు దాల్చేటువంటి పుణ్య ఏమిటండి ఆ సుకృతులైనటువంటి తల్లులు మీ దేశంలో ఎవరు జన్మించలేదు. అవునండి? వసుదేవులు మీ దగ్గర జన్మించలేదు. ఏమిటండి? అవునా? దేవకి మీ ప్రదేశంలో జన్మించలేదు. అవునా? అసలు యశోద తల్లి మీ దగ్గర జన్మించలేదు. నందుడు మీ దగ్గర జన్మించలేదు. కశ్యపులు మీ దగ్గర జన్మించలేదు. అదితి మీ దగ్గర జన్మించలేదు. కౌశల్య మీ దగ్గర జన్మించలేదు. ఏ తల్లి కూడా మీ దగ్గర మీ యొక్క ప్రదేశంలో జన్మించలేదు. కాబట్టి ఆ తల్లులందరూ కూడా జన్మించినటువంటిది ఈ భారతదేశంలో. కాబట్టి భగవంతుడు ఎక్కడికే వచ్చాడయ్యా అని చెప్పి అంటారన్నమాట. మరి ఎక్కడయ్యా సెలెక్ట్ చేసుకుంది? వారు అనేక నీళ్ళు అనేక దగ్గర సెలెక్ట్ చేసుకున్నారు. అయోధ్యలో రాముల వారు సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే వచ్చారా? మనం సెలెక్ట్ చేసుకుంటామా? మనం సెలెక్ట్ చేసుకుంటాం. కానీ భగవంతుడు సెలెక్ట్ చేసుకుంటాడు ఎవరి గర్భంలో నేను అవతరించాలనేటువంటిది. రామావతారాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా, కృష్ణావతారాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా మహాప్రభుల వారు కూడా సెలెక్ట్ చేస్తున్నారు. ఎవరి గర్భంలోకి అంటే కనుక అయ్యా బాగా పెట్టుకోండి, ప్రదేశం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. వారు నవద్వీపం అనేటువంటి ప్రదేశాన్ని సెలెక్ట్ చేస్తున్నారట. ఇది బెంగాల్ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడు చుట్టూ గంగా నది తీరం.
ఆ తర్వాత ఈ గంగ కూడా ఎక్కడ కలుస్తుందట? సముద్రంలో కలిసేటువంటి తీరము. మహా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం, విశేషముగా విద్యకు ఆనవాలమైనటువంటి క్షేత్రము. విద్యని అభ్యర్థించాలంటే విద్యకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి శాఖోపశాఖలుగా చాలా మంది కూడా అక్కడ విద్యా సంస్థలు ఉండేటువంటివి. దానికి చాలా ప్రసిద్ధి నవద్వీపం. ఆ నవద్వీపంలో వారు ఎలా ఉందయ్యా 15వ శతాబ్దంలో అంటే కనుక పిలవాలి కదా, మరి పిలవాలంటే భక్తులు రావాలి కదా, వచ్చారంట. ఆయన పేరు అద్వైతాచార్యులు. ఏం పేరండి? తర్వాత శ్రీవాస్ ఠాకూర్ల వారు, తర్వాత హరిదాస్ ఠాకూర్ల వారు, ఇలా భక్తులు వచ్చారంట. చూస్తున్నారు చుట్టూ. ఏమిటండి జన్మతః అందరూ బ్రాహ్మణులే ఇక్కడ, కానీ ఏం చేస్తున్నారు? ధనం వెనుక పరిగెడుతున్నారు బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా. సరే, ధనం వస్తే ఎలా దాన్ని ఖర్చు పెడుతున్నారంటే కనుక విలాసాలకు మాత్రమే ఖర్చు పెడుతున్నారు, కానీ భక్తి అనేటువంటిది లోపించిందయ్యా వీరికి. పెళ్లిళ్ళు చేస్తే ఏమిటి? తన యొక్క దర్పణమును చూపించడం కోసం, తన యొక్క గొప్పదనాన్ని చూపించడం కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ భగవద్భక్తి మాత్రం వీళ్ళు లోపించిందయ్యా. అవునా అయ్యా? వీరికి భగవంతుని యొక్క నామాన్ని నేను చెప్పించాలంటే కనుక, వీరిలో హృదయం లోపల భగవంతుని యొక్క భక్తి ఉదయింపజేయాలంటే కనుక అది నా వల్ల కాదు. ఇంకా సామాన్యంగా మనుషుల వల్ల ఎవరి వల్ల కాదు. వీరి లోపల కూడా భక్తి ఉదయించాలంటే, కృష్ణ భక్తి రావాలంటే ఆ భగవంతుడే కిందికి రావాలి. సామాన్యులైనటువంటి వారు ఎవరు చేయలేరని చెప్పేసి వారు ప్రార్థించడం మొదలు పెట్టారు. ఎన్ని ప్రార్థనలో చేశారు, భగవంతుడు వస్తాడా? రాలేదన్నారు. ఒకనాడు అద్వైతాచార్యులు వారు గౌతమీయ తంత్రం అనేటువంటి గ్రంథం చదువుతున్నారంట. చదువుతుంటే భగవంతుణ్ణి వైకుంఠంలో నుంచి కిందికి పిలిపించడానికి 3 పనులు చేయాలని చెప్పి శ్లోకం వచ్చిందంట. షార్ట్కట్లో చెప్తున్నాను ప్రభుజీ, పట్టుకోండి అందరు కూడా. ఈ 3 కార్యములు చేస్తే, మీరు చేస్తే ఏమవుతుందంట? వైకుంఠంలో ఉన్నటువంటి కృష్ణుడు, వైకుంఠంలో ఉన్నటువంటి ఆ శ్రీహరి భూలోకానికి వస్తాడంట. ఎలా, ఏమిటండి అవి 3 తెలుసుకోనుందా ప్రభుజీ? ఆహా, బాగా పట్టుకోండి. ఒకటి, భగవంతుని యొక్క విగ్రహానికి లేదా శాలిగ్రామ శిలకి గంగా జలము చేత స్నానం చేయటం అన్నమాట, అభిషేకం చేయటం అన్నమాట. మొట్టమొదటిది ఏమిటండి? శాలిగ్రామం అంటే చూడండి, ప్రతి ఒక్క విగ్రహానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తాం మనం, కానీ శాలిగ్రామంకు ప్రాణప్రతిష్ఠ అవసరం లేదు. అది సాక్షాత్తుగా విష్ణు స్వరూపమై ఉంటుందన్నమాట. విగ్రహం కూడా అది సాక్షాత్తుగా విష్ణు స్వరూపమైనటువంటిది. అలాంటి శాలిగ్రామముకు ఏం చేయాలంట? గంగాని జలము చేత అభిషేకం చేయాలంట, మొదటి కార్యం. రెండోది ఏం చేయాలంట? తులసి దళమును ఆ యొక్క విగ్రహానికి సమర్పించాలంట, రెండవది. మూడవది ఏమిటంటే కనుక ఇక చాలా ఉచ్చ స్థితిలో అంటే కనుక గట్టిగా భగవంతుని నామాన్ని చెప్పాలంట. పిలుద్దాం మరి ఇక్కడ కౌరంగ మహాప్రభుని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భగవంతుని విగ్రహాలు ఎక్కడ వచ్చాయి? దర్శించుకున్నాం, అభిషేకం చేశాం, తులసి దళాలు సమర్పించాం, భగవంతుని నామాన్ని చెప్పాం. వారే చేశారంట. అదే చక్కగా గంగానది జలముతో అభిషేకం చేశారు, తులసి దళాన్ని సమర్పించారు. పూర్తి స్థితిలో శ్రీవాస్ ఠాకూర్ వారు అందరూ కలిసి భగవంతుని యొక్క నామాన్ని చాలా గట్టిగా చెప్పారంట. ఎక్కడ వినపడిందండి ఇది అంటే కనుక ఊర్ధ్వలోకాలకు వెళ్ళిందంట, స్వర్గలోకాన్ని దాటిందంట, బ్రహ్మలోకాన్ని దాటిందంట, విరజా నదిని దాటిందంట, వైకుంఠాల్లో వెళ్ళిపోయిందంట. వైకుంఠం పైన ఉన్నటువంటి గోలోకంలోకి వెళ్ళిపోయిందంట. ఆ గోలోకం ఉన్నటువంటి కృష్ణుని గుర్తించారంట. మనసు అనేటువంటి వేగము చేత, మనసు ఎంత వేగంగా అండి? అమెరికా అంటే అమెరికా పోయిందా మనసు ఇప్పుడు? అలా వేగంగా ప్రయాణించేటువంటి మనసు కోటి యుగములు అంటే కోటి మైళ్ళ దూరం ప్రయాణించినా కూడా అంత దూరం ఉంది. కానీ 3 కార్యముల చేత అక్కడ చేరుకోవచ్చట. భగవంతుని యొక్క విగ్రహానికి అభిషేకం చేయటము, తులసి సమర్పించడము, భగవంతుని యొక్క నామాన్ని చెప్పడం. అక్కడ ఉన్నవారు అనుకున్నారంట, అయ్యా ఇక నేను రావాల్సిన సమయం వచ్చిందని చెప్పేసాను. వెంటనే వచ్చారు. ఏం చేయాలి? గుర్తించారు ఇంకా రావాలని. ఎవరి గర్భంలోకి రావాలన్నారు? పూర్వజనంలో జగన్నాథ మిశ్ర, పూర్వజనంలో వారే ఎవరండి? కనుక వసుదేవుడు దేవకి వారే ఈ కలియుగంలో ఎలా జన్మించారండి? ఎవరిగా? జగన్నాథ మిశ్ర, సచీదేవి. సచీదేవి రావాలనుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు వారు. తర్వాత ఏం జరిగిందండి? ఒకనాడు జగన్నాథ మిశ్ర అనేటువంటి వారు చూపులోకి వచ్చాడు, హృదయంలోకి ప్రకాశించాడు, తద్వారా చూపులోకి వచ్చాడు. చూపు ద్వారా సచీదేవి గర్భంలోకి ప్రవేశించాడు. ఆ గర్భంలోకి ప్రవేశించగానే ఆ తల్లి కాంతి పెరిగిపోయిందంట. దేవతలందరూ కూడా అదృశ్య రూపంలో వచ్చేసి స్తుతి చేశారు.
తర్వాత కాలం నందు సమయం ఆవిర్భవించింది, సమయం ఆసన్నమైంది. భగవంతుడు ఇక ఈ భూలోకంలో జన్మించడానికి 13 నెలలు ఉన్నాడంట గర్భంలో. ఎన్ని నెలలు ఉన్నాడు ప్రభుజీ? 13 నెలలు ఉన్నాడంట. ఆ తర్వాత మరి రాబోయే రోజు ఉండాలి కదండి. ఏ రోజు అండి? పాల్గొన మాసము. ఏ మాసము? పాల్గొన మాసము, శుక్లపక్షము, పౌర్ణమి, నిండు పౌర్ణమి తిథి రోజు వారు ఆవిర్భవించాలనుకున్నారంట. శుక్రవారం సన్యాసి తిథి ప్రభుజీ. రావాలనుకున్నారు వాళ్ళు. ఏ రోజండి? పాల్గొన మాసము, శుక్లపక్షము, పౌర్ణమి తిథి. అయితే వారు రావాలంటే వారు వచ్చిన కారణం ఏంటంటే అందరూ హరినామం చెప్పడం కోసం. వారు జన్మిస్తూ అందరి చేత హరినామం చెప్పించారట. ఎందుకంటే అంతదాకా ఎవరు చెప్పడం లేదు హరినామాన్ని. కానీ ఆనాడు చంద్రగ్రహం అనేటువంటిది వచ్చిందనమాట. సాధారణంగా చంద్రగ్రహణం అంటే కనుక ఏం చేస్తాం? ఉదయం అంతా కూడా అన్ని దూరంగా ఉండి సాయంత్రం సమయం ఏం చేస్తాం ప్రభుజీ? గంగా నది తీరానికి వెళ్ళి వందలాదిగా కాదు, వేలాదిగా కాదు, లక్షలాదిగా వచ్చారంట. అందరు కూడా వచ్చి ఎప్పుడైతే గ్రహణం ఉంటుందో అప్పుడు మాత్రం అందరూ స్నానం చేసి హరే కృష్ణ హరే కృష్ణ 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 అలా అందరూ భగవంతుడి యొక్క నామాన్ని చెప్తుంటే ఆ సంధ్యా సమయంలో అలా చంద్రుడి యొక్క చంద్రగ్రహణం తర్వాత సాక్షాత్తుగా భగవంతుడు ఆ దేవాదిదేవుడు ఆ కృష్ణుడే గౌరంగ మహాప్రభుగా ఆ సచీదేవి యొక్క గర్భంలో నుంచి ఈ భూలోకంలోకి ఆవిర్భవించాడు. గౌరంగ మహాప్రభుకి ఆహాహా, ఎంత అద్భుతం అండి, మహా అద్భుతం. 5 నిమిషాల సమయం ఉందా ప్రభుజీ? ఉంది. ఎస్, మనకి ఇచ్చిన అయిపోయిందా ప్రభుజీ? 7 రోజుల క్లాసు 10 నిమిషాలు చెప్పుకున్నాం అనమాట. అలా మహాప్రభు వారు వచ్చారు. అయ్యా ఏ ఉపదేశం ఇచ్చారండి మనకి? 5 నిమిషాలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా. అవునా ప్రభుజీ? అందరి శ్లోకం చెప్పండి ప్రభుజీ. ఆరాధ్య భగవాన్ వ్రజేశ తనయా తత్ ధామ బృందావనం రమ్య కశ్చిత్ వ్రజవధూ రమ్య కశ్చిత్ వ్రజవధూ వర్గే నవకల్పితః భాగవతం ప్రమాణం అమలం ప్రేమ కుమార్తో మహా. ఆరాధ్య భగవాన్ వ్రజేశ తనయా తద్ధామ బృందావనం వ్రజేశ తద్ధామ బృందావనం. అయ్యా మనకు ఆ మహాప్రభు వారు వచ్చేసి ఈ ఉపదేశాలు చేయలేరంట. 5 ఉపదేశాలు 5 ఉపదేశాలు ఇచ్చేళ్ళారండి. ఇది పట్టుకుందామా వద్దా? ఈ రోజు తిరిగేటప్పుడు మహాప్రభు వారు మనకి ఏం ఉపదేశం ఇచ్చారో తెలుసుకుందామండి. ఆరాధ్య భగవాన్ వ్రజేశ తనయా. ఆరాధించాలంటే ఎవరిని ఆరాధించాలండి? భగవంతునికి అవతారములు ఉన్నాయి, చాలా అవతారములు ఉన్నాయి. నృసింహస్వామి అవతారం ఉంది, వామన అవతారం ఉంది, మత్స్య కూర్మ వరాహ ఎన్నో అవతారములు ఉన్నాయి. అందరూ భగవంతుడే. కానీ నా ఇష్టంగా ఆరాధించేటువంటి భగవంతుడు ఎవరయ్యా అంటే కనుక వ్రజేశ తనయా. ఎవరిని ఆరాధించాలన్నాడు చైతన్య మహాప్రభు వారు? వ్రజం అంటే కనుక ఏమిటండి? బృందావనం. బృందావనకి ఈశ్వరుడు ఎవరండి? నాయకుడు ఎవరు? వ్రజేశ తనయ నంద మహారాజుల వారన్నమాట. నందులా వారి కుమారుడు వచ్చాడే, ఆయనే మనకు ఆరాధ్యమైనటువంటి భగవాన్ అన్నాడు. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ, ఆయనే భగవానుడు అన్నట్టు. వ్రజేశ అయ్యే కృష్ణుని మనం మథురలో ఆరాధించవచ్చా? ఆరాధించవచ్చు. కానీ మనకు అత్యంత దగ్గర ఆరాధించవలసినటువంటి రూపము ఆ బృందావనం ఉన్నటువంటి కృష్ణుని రూపమే అన్నారు. ఎందుకండి అంటే కనుక కృష్ణుడు ద్వారకలో ఉన్నాడు కదా, కంప్లీట్ అన్నారు. మథురలో ఉంటే మోర్ కంప్లీట్ అన్నారు. బృందావనంలో ఉంటే మోస్ట్ కంప్లీట్ అన్నారు అనమాట. అవునా? కంప్లీట్, మోర్ కంప్లీట్, మోస్ట్ కంప్లీట్. అది ఎవరండి మోస్ట్ కంప్లీట్ అంటే? వ్రజేశ తనయ, అదే కృష్ణుడే ప్రభుజీ, అదే కృష్ణుడు. కానీ బృందావనంలో ఉంటే ఆ సౌందర్యము ఇంకంతకంటే మించి సౌందర్యం ఉండదు. కాబట్టి అంత ప్రేమగా ఉంటుంది. కాబట్టి ఆయన మన ఆరాధనైనటువంటి భగవానుడు. ఇప్పటి నుంచి గుర్తించుకోవాలి. ఎవరిని ఆరాధిస్తున్నావు ప్రభుజీ? వ్రజేశ తనయుని నేను ఆరాధిస్తున్నానయ్యా. అన్ని అవతారములకు ప్రణామాలు. నరసింహస్వామిని ప్రణామం చేస్తాం, రక్షణ ఇవ్వమని. రాముడు వారికి ప్రమాణం చేస్తాం. ఎందుకు ప్రణామం చేస్తాం? ఎందుకు? ఆ ధర్మాన్ని నేను నడిచే విధంగా నాకు శక్తిని ఇవ్వమని. అలాగే అన్ని అవతారములను మనం ఆరాధిస్తాం, గౌరవిస్తాం. ఏ అవతారాన్ని ప్రేమిస్తాం ప్రభుజీ? ఏ కృష్ణుడండి? వ్రజేశ తనయుడైనటువంటి కృష్ణుని మొట్టమొదటిది. అయ్యా మరి మేము చేరుకోవాలి, ఎక్కడ చేరుకోవాలి ప్రభుజీ అయ్యా అంటే కనుక కొంతమంది ఏం చేస్తారు? పుణ్యం చేస్తారనమాట. ఎక్కడ పోయినా మాకు పుణ్యం కావాలి. ప్రభుజీ వస్తున్నాం, ఓకే ప్రభుజీ ఇక్కడ ఏమైనా అభిషేకం చేయ, ఎక్కడ రాయి కనిపించినా సరే అభిషేకం. ఎందుకయ్యా పుణ్యం కావాలి? వారికి ఏంటి గమ్యము? స్వర్గంలో అనుభవించాలని. లేదు నేను పుణ్యం కాదండి, నాకు అంతకంటే యోగ మార్గాన్ని పట్టుకుంటాను. ఏమిటి నీ గమ్యము? పరమాత్మని నేను దర్శిస్తాను.
లేదు లేదు నేను జ్ఞాన మార్గాన్ని పట్టుకుంటాను. ఏమవుతుంది జ్ఞాన మార్గం యొక్క లక్ష్యము అంటే కనుక భగవంతులు ఐక్యమైపోతాను బ్రహ్మజ్యోతిలో, భగవంతులో సాయుధ్యముక్తి అంట, భగవంతులు ఐక్యమైపోతాను. ఏ మార్గం పట్టుకున్న వారు? ఇది జ్ఞాన మార్గం పట్టుకున్నవారు. కాదు కాదు నేను భక్తి మార్గాన్ని పట్టుకుంటాను, చాలా సంతోషం. ఎక్కడికి పోతాను? భగవంతుని యొక్క లోకానికి పోతాను, సాలోక్య ముక్తి పొందుతాను. లేదు లేదు సారూప్య ముక్తి పొందుతాను, భగవంతుని రూపాన్ని నేను పొందుతాను. లేదు లేదు సామీప్య ముక్తి పొందుతాను, భగవంతునికి అత్యంత సమీపంగా నేను సేవిస్తాను. లేదు లేదు భగవంతునికి ఎంత శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు నేను పొందుతాను. ఇలా అనేక మంది అనేక స్థాయిల్లో వారి గమ్యం ఏర్పాటు చేసుకుంటారంట. అవునండి. కొందరు స్వర్గలోకంలో ఏమిటండి, కొందరు పరమాత్మగా, కొందరు భగవంతుని యొక్క ఐక్యమైపోవడంలో, కొందరు వైకుంఠంలో. మరి మన గమ్యం ఏమిటంటే మహాప్రభువు చెప్తున్నారు, తత్ ధామ బృందావనం. మన గమ్యం ఏమిటంటే కనుక వైకుంఠం ఆవల బృందావనం ఉందే, అది చేరుకోవటం మన గమ్యం అన్నారు మహాప్రభువు. శ్రీమద్ మహాప్రభుకి బృందావన ధామకి. అక్కడ చేరుకోవాలంటే ఎవరినో మనం అనుసరించాలి. వైకుంఠం పోవాలంటే ఏంది, ఆంజనేయ స్వామిని పట్టుకుంటారు దాస్య భావంతో, తద్వారా వారు వైకుంఠానికి పోతారు. అవునండి. అయోధ్యకి వెళ్తారు. ఒక్కొక్క స్థానానికి వెళ్ళాలంటే, ఒక గమ్యానికి వెళ్ళాలంటే అది చూపించినటువంటి మార్గం చూపించినటువంటి భక్తుని మనం అనుసరించాలంట. మరి వైకుంఠం కాకుండా మనం ఎక్కడ పోవాలనుకుంటున్నాం? మనం వైకుంఠంలోనే బృందావనంలో వెళ్ళాలంట. మరి బృందావనం వెళ్ళాలంటే ఎవరిని పట్టుకోవాలంట? ఆ బృందావనం ఉన్నటువంటి గోపికాంతలను పట్టుకోవాలంట. వ్రజవధు వర్గేనవ కల్పిత, ఆ తల్లిని పట్టుకోవాలంట. ఏ తల్లు అంటే మీరు? కృష్ణుడి కోసం, కృష్ణుడు ఆనందంగా ఉంచడం కోసం మేము ఎంత దుఃఖాలైనా భరిస్తాం. కృష్ణుడు ఆనందంగా ఉండాలంటే మేము నరకాన్ని కూడా పోతాం. ఆ నరకంలో ఎన్ని దుఃఖాలైనా భరిస్తాం. ఆనందంగానా కష్టంగానా? ఆనందంగా. మా లక్ష్యం భగవంతుడిగా కాదు, ఆయనకి ఏది ఆనందమో అది చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అది చేసే క్రమంలో మాకు ఎంత దుఃఖమైనా కూడా మేము ఆనందంగా భరిస్తాం. ఇది ఆ గోపికాంతల యొక్క భావన. అలాంటి భావన ఉన్నటువంటి గోపకాంతల్ని మనం అనుసరిస్తామంట. మూడవది వారిని అనుసరించండి అని చెప్పి అంటారనమాట. మూడవది, అయ్యా 3 చేస్తున్నారు మీరు, వ్రజతనయ భగవాన్ అంటున్నారు, మీరు చేరుకునే గమ్యం బృందావనం అంటున్నారు. మరి ఎవరిని అనుసరిస్తే అక్కడికి వెళ్తారంటే కనుక గోపకాంతలు అంటున్నారు, గోపికలు అంటున్నారు. దీనికి ప్రమాణం ఏమైనా ఉందా? ప్రభుజీ శాస్త్ర ప్రమాణం ఉంటే కానీ చేయం కదా. శ్రీమద్ భాగవతం ప్రమాణం అమలం, భాగవతమే ప్రమాణం అన్నారు. దానికి అయిపోయాయా ప్రభుజీ? 3, ఇక 4 ఏమిటి? సారీ, ఏమైపోయాయి ప్రభుజీ? 1, 2, 3, 4 అయిపోయాయి. ఇక 5వది ఏమిటన్నారు? అయ్యా చిట్ట చివరిగా అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఏం పొందుతారండి? ప్రేమ పుమార్తో మహాన్, ఆ కృష్ణ ప్రేమనే మనం పొందుతామండి. ఈ 5 మనకి ఇవ్వడం కోసం మహాప్రభులు వారు సాక్షాత్ ఈ భూలోకానికి వచ్చారు. ప్రత్యేకించి భక్తులారా, మీ అందరూ, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, కాబట్టి మీ అందరూ కూడా విజ్ఞాపన, ఈనాటి నుంచి ఇంకా ఎవరైనా జపం చేయకపోతే భగవంతునికి నామాన్ని జపం చేసే ప్రయత్నం చేయండి. జపమాల పట్టుకోండి. ఈనాడు విశేషమైనటువంటి కృప. మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో ఇక్కడ కూర్చొని నేను చెప్తే అది ఒట్టి ఫిలాసఫీ అవుతుంది, థియరీ అవుతుంది. మీరు స్వంతంగా జపం చేయడం ప్రారంభించండి. ఇంట్లో కూర్చోండి, బయట కూర్చోండి, ఎక్కడ అవకాశం ఉన్నా, ఎక్కడ అవసరం ఉన్నా ఏం చేయండి. మహామంత్రాలు శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయికి, గౌరనితాయికి, గౌర ప్రేమానందే. అయ్యా భగవంతుడికి నామాన్ని జపం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 శ్రీ ప్రభుపాదికి, అనంత కోటి వైష్ణవ వృందికి, గౌర ప్రేమానందే. ఇంకా విశేషమైన రోజు మన కాంగ్రిగేషన్లోనే ఒక మూలస్తంభమైనటువంటి భక్తుల యొక్క జన్మదినం కూడా ఈనాడు. కాబట్టి వారికి కూడా మరొక్కసారి మీ అందరి సమక్షంలో విశేషంగా గౌరనితాల యొక్క పాదాల యందు సదా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో సదా 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 ఆ భక్తిపై ఉత్సాహం ఇలాగే ఉంటూ, ఇంకా వారికి చక్కగా శరణాగతి చేస్తూ, ఇంకా ఎంతో మందికి ఆదర్శనీయంగా చక్కగా భక్తిని ఆచరించాలని, మీరు ఎప్పుడు కూడా హరి, గురు, వైష్ణవ, శాస్త్ర ఈ 4 యందు కూడా సదా 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 మీకు విశ్వాసం ఇంకా లోతుగా ఉండాలని, వారు ఎప్పుడు కూడా వాటిని మీరు విడవకుండా అనుగ్రహించాలని భగవంతుని చరణాలయందు సదా కోరుకుంటూ ఈ సంధ్యా సమయాన్ని వారి గురించి నాకు చెప్పేటువంటి అవకాశం నాకు కలిగినందుకు భగవంతుని యొక్క చరణాలయందు నమస్కారాలు చేస్తూ ముగించే ప్రయత్నం చేస్తున్నాను. హరే కృష్ణ.